రండి 32 ఇంచెస్ అచీవ్ అయిన వాళ్ళు ఎలా అచీవ్ అయినరో వాళ్ళ మాటల్లో మనం విన్నాం. ఎందుకంటే ఇది అందరికీ పాసిబులే అనేది మనం కావాలా. ఒక్క నిమిషం సార్, మీ పేరు, మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి. నా పేరు అంకని కుమార్, నేను కిలావరంగంలో ఉంటా. సో నేను ఎలక్షన్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇంజనీర్ గా పనిచేసుకుంటూ పార్ట్ టైం గా తీసుకుని చేసుకుంటున్నా. సో నేను ఇప్పటివరకు 20 మంది చేయించిన సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్కమ్ 1 lakh దాటింది సార్. ఇక పూర్తిగా నేను చూసుకోలేదు, దాంట్లో ఉంటుంది బ్యాంకులో ఉంటుంది, నేను చూసుకోలేదు. నేను చాలా రోజులు జాయిన్ అయినా కానీ నేను 2 months నుంచి చేస్తున్నాను సార్. నా 40,000 ఇది 1 lakh దాటింది సార్. ఈ విషయం కోసం సార్ చెప్పింది ఏంటంటే నేను 2 months చాలా రోజులు అయితే చేయబట్టి సార్ చాలాసార్లు అన్నారు, ఏం కుమార్ అన్న మీరు ఏం చేస్తున్నారు అంటే నా జీతం తక్కువ, పేరు ఎక్కువ, కానీ కటింగ్ మాకు ఎట్లా చాలా కరెంట్ అంటే మీకు అందరు తెలుసు. నాకు వారానికి 3 రోజులు, ఆ 3 రోజుల్లో ఈ 2 నెలలే పని చేస్తున్నా 1 lakh చిల్లర తీసుకున్నా సార్. ఇంకా దుబాయ్ యాక్టివేట్ చేయాలని మీరు అందరూ కూడా నాకన్నా బిఫోర్ కూడా పోవాలి, ముందుకు పోవాలని నేను తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనివాస్, నేను చేయబట్టి 1 month 15 days అవుతుంది. నాకు 60,000 వరకు వచ్చింది. మల్లంపల్లి. సూపర్. సార్, నా పేరు మహేందర్ అండి. మా అప్లైనర్ వచ్చేసి సునీల్ సార్ అండి. నేను ఇంతకుముందు శరత్ మ్యాక్సిజన్ హాస్పిటల్లో జాబ్ చేసేది. నా సాలరీ వచ్చేసి 25,000 ఉండేది. సునీల్ జాయిన్ చేసిన తర్వాత దాదాపు ఒక 3-4 months దాకా నేను వర్కే చేయలేదు. అప్పటికి అన్న వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు. నా టీం అనేది అండర్లో ఒక 60 members దాకా అన్న చేయడం జరిగింది. తర్వాత టీం చూసిన తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి కంప్లీట్ ఫుల్ టైమ్ వర్క్ చేయడం జరుగుతుంది. 2 months అవుతుంది. నా ఇన్కమ్ వచ్చేసి 1 lakh వరకు నేను ఎర్న్ చేయడం జరిగింది. సునీల్ ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ. బండి కూడా ఉన్నాడు కదా ఆయన? ఎస్, మొన్ననే బండి కూడా తీసుకున్నాడు. ఏది ADFS GTR మేడం. నా పేరు మంజులాదేవి, నల్లవెల్లి శనిగిరు. నేను TVH వరకు రావడానికి కారణం మా సార్ రఘువర్ధన్ రెడ్డి. నా ఇన్కమ్ వచ్చేసి 65,000 వచ్చింది. గత 10 days నుండి నేను కూడా బయటికి వెళ్ళి నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాను. నా కొడుకు సహాయంతో మా బాబు నన్ను తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్కి చెప్పడం, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. దానికి నా కొడుకు మా బాబు ఆదిత్యవర్ధన్, మా సార్ రఘువర్ధన్ రెడ్డి వల్లనే నేను చేయగలుగుతున్నాను. సరిగా కూడా అర్థం అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకునే ఏకైక బిజినెస్ కదా. మేడం కి సపోర్టివ్ గా వచ్చి నిలబడ్డాడు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడినప్పుడు రాలే సారు. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా? అంటే అదేంటంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఎంత సపోర్ట్ ఇస్తే ఎట్లా గ్రో అవుతారు అనేది ఇక్కడే నిదర్శనం. ఒకసారి ఈ కప్పులు